హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు ఎస్టీఆర్. ఫ్రెండ్స్, నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గత 16 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్న అనుభవం నాకుంది. దానివలన నేను ఈరోజు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన ఇండియాలో ఎక్కువ మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఎందువలన ఫెయిల్ అవుతున్నారు అనేదానికి మీకు కొన్ని చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అలాగే లాస్ట్ వరకు చూసి ఈ వీడియోను కనుక నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి, మీ టీమ్కి షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, ఈరోజు మన ఇండియాలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఈజీగా చేసుకునే వ్యాపారం ఏదైనా ఉంది అంటే ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చేస్తున్న చాలామంది సక్సెస్ అయిన పీపుల్స్ మనం చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. కానీ మన ఇండియాలో చాలామంది ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటంటే, కొన్ని కారణాలు చెప్తాను. ఒక కనీసం 10 టిప్స్ చెప్తాను. నేను 10 రకాలుగా కారణాలు చెప్తాను ఎందుకు ఫెయిల్ అవుతున్నారని. ఒక 10 కారణాలు నేను ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే, అవాస్తవమైన అంచనాలు అంటే నెగటివ్ థింకింగ్స్. చాలామంది త్వరగా మరియు సులభంగా డబ్బు సంపాదించాలని భావిస్తారు. వాస్తవానికి విజయం సాధించడానికి సమయం, కృషి మరియు నిలకడ అవసరం మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా దానికి టైం పడుతుంది. మనం బయట జాబ్ చేయడానికి ఒక 20,000 30,000 సాలరీ రావడానికి మీరు ఎన్ని ఇయర్స్ చదువుతారు ఒక్కసారి ఆలోచించండి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రావడానికి ఆర్వై సిస్టమ్ ఇన్వెస్ట్మెంట్ జోన్లోకి వెళ్ళి తొందరగా డబ్బు సంపాదించాలని మీరు డబ్బులు పోగొట్టుకుంటారు, వృధాగా నష్టపోతూ ఉంటారు. కానీ నిజంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మంచి ప్రోడక్ట్ బేస్ కంపెనీ కనుక మీరు చూస్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. కానీ దానికి కొంచెం సమయం పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, సరైన శిక్షణ ట్రైనింగ్ అటెండ్ అవ్వరు. సరైన శిక్షణ మరియు మద్దతు లేకపోవడం. కొన్ని కంపెనీలు తమ పంపిణీదారులకు సరైన శిక్షణ ఇవ్వదు మై డియర్ ఫ్రెండ్స్, మరియు మద్దతు అందించదు. ఉత్పత్తి గురించి, అమ్మకాల గురించి మరియు వ్యాపారాన్ని ఎలా నిర్మించాలనే దాని గురించి సరైన జ్ఞానం లేకపోవడం వలన మనం ఫెయిల్ అవ్వడానికి, వైఫల్యాన్ని చెందడానికి దారితీస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది రెండో పాయింట్ అండి. మూడో పాయింట్ ఏంటంటే, నిలకడ లేకపోవడం. చాలామంది ప్రారంభించిన కొద్ది రోజులకే లేదా కొన్ని వారాలకే నిరుత్సాహపడి వదిలేస్తారు. నాతో కాదేమో, ఇంకా ఈ బిజినెస్ నేను చేయలేమని నిరుత్సాహపడి వదిలేస్తారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించడానికి నిలకడగా ప్రయత్నించడం చాలా చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు నిలకడగా ఈ కంపెనీలో సక్సెస్ కావాలంటే మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఇక మీకు బాసులు ఉండరు కాబట్టి, మీకు మీరే బాస్ కాబట్టి ఖచ్చితంగా నిలకడగా ఒకే కంపెనీలు కనుక మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. నాలుగో పాయింట్ ఏంటంటే, అమ్మకాలు మరియు నియామకాలపై ఒత్తిడిని. కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ నమూనాలు కేవలం కొత్త వ్యక్తులను చేర్చడం పైన ఎక్కువ దృష్టి పెడతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే, వాళ్ళను మనుషులను తీసుకురావడం మీదనే ఫోకస్ చేస్తాయి, కానీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ మీద ట్రైనింగ్ ఇవ్వడం మీద ఫోకస్ పెట్టాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కువ దృష్టి పెట్టాయి. ఓన్లీ అమ్మకాల మీద దృష్టి పెట్టావు. ఆ ప్రోడక్ట్ సేల్ అవుతున్నాయి కదా, బిజినెస్లో వీళ్ళు నిల్చుంటారు, వాటి మీద ఫోకస్ చేయదు మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి కంపెనీలో మనం చేస్తే సక్సెస్ కాము. మీరు ముందే చూస్ చేసుకోవాలి. ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఎలాంటి వర్క్ చేస్తుందని ముందే చూసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఐదో పాయింట్ ఏంటంటే, ఉత్పత్తుల నాణ్యత. ఆ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ల యొక్క నాణ్యత ఏంటి, వాటి ధర ఏంటి అనేది మీరు ముందే తెలుసుకోవాలి. ఉత్పత్తుల నాణ్యత మరియు ధర. కొన్నిసార్లు ఉత్పత్తులు అధిక ధరతో ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ ధర ఉంటే వాటి నాణ్యత మార్కెట్లోని ఇతర ఉత్పత్తులతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. వాటి నాణ్యత తక్కువగా ఉంటుంది, కానీ ధర ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు దానివల్ల మీకు అమ్మడం కష్టం అవుతుంది. అంటే మీ కస్టమర్ బేస్ని పెంచుకోలేరు. అప్పుడు మీరు ఆ కంపెనీలో సక్సెస్ కావడం అనివార్యం మై డియర్ ఫ్రెండ్స్. సక్సెస్ అవ్వడం చాలా చాలా అనివార్యం అవుతుంది. అందుకోసమని అలాంటి కంపెనీ చూసుకోండి. ఇది ఐదో పాయింట్. ఆరో పాయింట్ ఏంటంటే, ప్రతికూల దృక్పథం మరియు భయం. నేను ఈ కంపెనీలో సక్సెస్ కాలేనేమో, నేను ఏమో చేయలేనేమో అని చాలా భయం. అయితే అలాగే చాలామందికి తిరస్కరణ భయం ఉంటుంది. నేను చెప్తే వీళ్ళు వినర్ కావచ్చని తిరస్కరణ భయం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మరియు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను సంప్రదించడానికి కూడా వెనుకాడతారు. డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మీరు ఎవరినైతే అప్రోచ్ అవ్వాలంటే ఫస్ట్ మీ కుటుంబ సభ్యులని, మీ ఫ్రెండ్స్నే అప్రోచ్ అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు మార్చకపోతే వేరే మీకు తెలియని వాళ్ళని ఎలా మార్చుతారు? అందుకోసమని మీ స్నేహితులని మరియు మీ కుటుంబ సభ్యులను సంప్రదించాలి మై డియర్ ఫ్రెండ్స్. కానీ చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే, సంప్రదించడానికి వెనుకాడుతారు. ఓకే, ప్రతికూల దృక్పథం కూడా విజయాన్ని అడ్డుకుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు నెగటివ్ థింకింగ్ కూడా మీ విజయాన్ని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఏడో పాయింట్ ఏంటంటే, సమయ నిర్వహణ లేకపోవడం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సమయ నిర్వహణ అంటే టైంని ఫాలో అవ్వకపోవడం. చాలామంది దీన్ని పూర్తి వేరే ఉద్యోగంగా కాకుండా, ఉద్యోగానికి టైంకి వెళ్ళాలి కానీ ఇక్కడ ఎవరు బాసులు ఉండరు కాబట్టి టైం ఫాలో అవ్వరు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే అదనపు ఆదాయ వనరుగా మాత్రమే చూస్తారు కానీ
మరియు తగినంత సమయం కేటాయించరు. ఎక్కువ సమయం దీన్ని కేటాయించరు, పని చేయరు. అందుకే చాలామంది ఫెయిల్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. సరైన సమయ నిర్వహణ లేకపోవడం వల్ల పురోగతి ఉండదు. ఎక్కడైనా అంతే కదా. మీరు ఒక పని చేయాలంటే, మీరు ఒక జాబ్లో ఉద్యోగం నెలకు 20,000 సాలరీ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు టైంకి వెళ్ళి 6 గంటలు 8 గంటలు పని చేస్తేనే మీకు సాలరీ ఇస్తారు. అలా కాకుండా మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి మీకు డబ్బులు రావాలంటే వస్తాయా? రావు కదా. సేమ్ ఇది కూడా మీకు అలాంటిదే అనుకోని మీరు చేసుకున్నప్పుడు సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎందుకు ఫెయిల్ అవుతారంటే, 8వ పాయింట్ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మార్కెటింగ్ నైపుణ్యాలు లేకపోవడం. పుట్టుకతోటే ఎవరు ఏం నేర్చుకోరు మై డియర్ ఫ్రెండ్స్. మార్కెటింగ్ నైపుణ్యాలను నేర్చుకోవాలి. సేల్స్ ఎలా చేయాలి, టీంని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది నేర్చుకోవాలి. కానీ చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే మార్కెటింగ్ నైపుణ్యాలు నేర్చుకోరు, లేకపోవడం ద్వారా ఫెయిల్ అవుతారు. సమర్థవంతంగా ఉత్పత్తులను విక్రయించడానికి మరియు కొత్త వ్యక్తులను నియమించడానికి సరైన మార్కెటింగ్ నైపుణ్యాలు అవసరం మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలామందికి ఈ నైపుణ్యాలపై అవగాహన ఉండదు. ఖచ్చితంగా ఇది ఎలా తెలుసుకోవాలో వాళ్ళకి తెలియదు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండరు. మరి ఫెయిల్ కాకపోతే ఇంకేమవుతారు మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. అందుకోసం మీరు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మార్కెటింగ్ నైపుణ్యాల యొక్క కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ల మీద జ్ఞానాన్ని పెంచుకోవాలి. టీంని ఎలా తెచ్చుకోవాలనే దాని మీద జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు మీరు సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే 9వ పాయింట్ చూసినట్టే కంపెనీ మరియు దాని వ్యవస్థపై నమ్మకం లేకపోవడం. మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ ఉంటుందో ఊడుతుందో అని మీరు అపనమ్మకంతో సక్సెస్ కారు మై డియర్ ఫ్రెండ్స్. అపనమ్మకం పెట్టుకుంటే ఆ కంపెనీలో సక్సెస్ కారు. మీరు ఫస్ట్ ఆ కంపెనీకి వెళ్ళేటప్పుడే ఆ కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్ళింది, ఆ కంపెనీ విధి విధానాలు ఏంటి అని తెలుసుకొని మాత్రమే ఆ కంపెనీలో స్టార్ట్ చేయాలి. కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ కంపెనీ మీద నమ్మకంతో పని చేయాలి. అపనమ్మకం ఉంటే మీరు ఆ కంపెనీలో సక్సెస్ కారు, ఖచ్చితంగా సక్సెస్ కారు మై డియర్ ఫ్రెండ్స్. ఆ కంపెనీ ఉత్పత్తులు ఎలా ఉన్నాయని ముందే తెలుసుకోవాలి. ఆ ఉత్పత్తుల మీద నమ్మకం లేకపోయినా, కంపెనీ మీద నమ్మకం లేకపోయినా మీరు వేరే వాళ్ళతో హార్ట్ఫుల్గా మాట్లాడలేరు, మీరు ఆ కంపెనీలో సక్సెస్ కాలేరు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే పదో పాయింట్ ఏంటంటే ఫెయిల్యూర్ కావడానికి నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది ఫెయిల్ అవ్వడానికి 10వ కారణం చెప్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. చట్టపరమైన మరియు నైతిక సమస్యలు. భారతదేశంలోని కొన్ని చట్ట విరుద్ధమైన పిరమిడ్ పథకాలు నెట్వర్క్ మార్కెటింగ్ ముసుగులో పనిచేస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. వీటిల్లో చేరిన వారు డబ్బు మరియు సమయాన్ని కోల్పోతారు. నిజాయితీ గల మరియు నైతికమైన కంపెనీని ఎంచుకోవడం చాలా చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, చాలామందికి ఎక్కడ ఫెయిల్ అవుతారో ఇక్కడ తెలిసిపోయినట్టుంది మీకు. ఓకే, ఇందాక చెప్పాను కదా, ఈ పిరమిడ్ స్కీమ్లు అంటారు. పిరమిడ్ స్కీమ్లు అంటే అందులో ప్రొడక్ట్ ఉండదండి, ఓన్లీ డబ్బులు మాత్రమే ఉంటాయి. ఇన్ని డబ్బులు పెడితే ఇంత వస్తుంది అనే దాని మీదనే ఎక్కువ మంది ఫోకస్ చేస్తారు తప్ప కంపెనీ పోతే అలాంటి కంపెనీలు 3 నెలలు 6 నెలల కంటే ఎక్కువ రన్ అవ్వవు మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి కంపెనీలో మీరు కనుక వర్క్ చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. మీరు ఎన్ని ఇయర్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నా కూడా అందులో సక్సెస్ కారు మై డియర్ ఫ్రెండ్స్. నేను లాస్ట్లో ఫైనల్గా నేను మీకు ఏం సలహా ఇస్తున్నానంటే, ఒకవేళ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి అని మీకుంటే, ఫెయిల్యూర్ కావద్దు మీరు అనుకుంటే, ఒక మంచి ప్రొడక్ట్ బేస్ కంపెనీని ఎంచుకోండి. ఓకే, ఆ ప్రోడక్ట్ బేస్ కంపెనీలో వర్క్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక మంచి ప్రోడక్ట్ బేస్ కంపెనీలో వర్క్ చేస్తే కనుక మీరు ఈ వీడియోని చూస్తూ నేర్చుకోండి. కానీ మీకు డైరెక్ట్ సెల్లింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, సక్సెస్ కావాలని తపన ఉంది, తెలిసిన మీకు ఇక్కడ సపోర్ట్ దొరకలేదని మీరు అనుకుంటే, ఈ కింద నేను గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ గ్రూప్లోకి రండి. నేను ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ బేస్ కంపెనీలో వర్క్ చేస్తున్నానో అందులో మీకు రావచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఖచ్చితంగా ఈ కారణాల వల్లనే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు మన ఇండియాలో. అందుకే చాలా ఎక్కువ మంది డైరెక్ట్ సెల్లింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించరు మై డియర్ ఫ్రెండ్స్. మనం చెప్పగానే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే, అందుకే చాలామంది ఫెయిల్ అవుతున్నారు, విజయం సాధించలేకపోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. విజయం సాధించాలంటే ఖచ్చితంగా మనం ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నామో దానికి సంబంధించిన జ్ఞానం, సరైన దృక్పథం, నిరంతర ప్రయత్నం, అలాగే మరియు నైతికమైన విధానం చాలా అవసరం మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే.